ఎప్పుడు చూసినా వాళ్ళేమనుకుంటారో, వీళ్ళేమనుకుంటారో, మరి మనమేమనుకుంటున్నామో అనే దాని సంగతి ఏంటి? మన లైఫ్ రిమోట్ తీసుకెళ్ళి చుట్టూ ఉన్న వాళ్ళ చేతుల్లో పెడితే వాళ్ళు ఎలాగో ఇంట్రెస్ట్ లేక పక్కన పెట్టేస్తారు. ఇంకా మన లైఫ్ మాత్రం అలానే ఐడియల్‌గా ఉంటుంది. మన గురించి కమెంట్ చేయడానికి మహా అయితే ఒక నిమిషం స్పెండ్ చేస్తారేమో. మనం బాగుపడితే సంతోషించేవాళ్ళు కొంతమంది, కుళ్ళుకు చచ్చేవాళ్ళు కొంతమంది. కానీ ఫైనల్‌గా దాని ఫలితం మాత్రం మనది. దాని కోసం పని చేయాలి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వెంకీస్ హ్యాంగౌట్. మనం ఏం చేసినా మన చుట్టూ ఉన్న వాళ్ళు ఏదో ఒకటి మాట్లాడతారు. ఎంత పెద్ద సక్సెస్ వచ్చినా, ఒక చిన్న ఫెయిల్యూర్ వచ్చినా పీపుల్ విల్ ఆల్వేస్ కమెంట్ ఆన్ దట్. గుడ్ ఆర్ బ్యాడ్, ఈ కమెంట్స్, జడ్జిమెంట్ అనేది మనల్ని ఎప్పుడూ ఆపకూడదు. ఒక విషయం అర్థం చేసుకోండి, వాళ్ళు నెగిటివ్‌గా అన్న మాటలన్నీ వాళ్ళ మైండ్‌లో ఉన్న ఇన్‌సెక్యూరిటీస్, జెలస్, ఫ్రస్ట్రేషన్ వల్ల వస్తాయి. అంటే మన చుట్టూ ఉన్న వాళ్ళ మాటలు వాళ్ళ మెంటల్ స్టేట్‌ని సూచిస్తాయి గానీ, మన వర్త్‌ని కాదు. మరి అలాంటి వాళ్ళ మాటలకి మన డెసిషన్స్ ఎందుకు బలైపోవాలి? వాళ్ళేమనుకుంటారో అని చెప్పి మన డెసిషన్స్ మార్చుకుంటే, మన లైఫ్ రిమోట్ తీసుకెళ్ళి వాళ్ళ చేతుల్లో పెట్టడమే అవుతుంది గదా! మన డెసిషన్స్ అనేవి మన అభిరుచుల పైన, మన కేపబిలిటీస్ మీద ఆధారపడి ఉండాలి గానీ, ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారో అనే దాని నుంచి వచ్చే భయం మీద ఆధారపడి ఉండకూడదు. లైఫ్ డెసిషన్ షుడ్ బి మేడ్ బై అస్, నాట్ బై ద ఫియర్ ఆఫ్ అదర్స్ ఒపీనియన్స్. మన గురించి ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారో అని భయపడి, మనలో ఎంత పొటెన్షియల్ ఉన్నా మనల్ని మనమే తగ్గించుకునే ఈ ఒక్క డౌట్ మనల్ని ఎదగనివ్వకుండా ఆపేస్తుంది. కొత్తగా ఏదైనా ఒక డ్రెస్ ట్రై చేయాలంటే ఎలా ఉందో ఏంటో, 10 మందిలో ఇంగ్లీష్ మాట్లాడాలి అనుకుంటే నవ్వుతారేమో, కొత్తగా ఏదైనా ఒక పని ప్రారంభిస్తే ఫెయిల్ అయితే ఏమని అనుకుంటారేమో, ఇలా అవతలి వాళ్ళు ఏమనుకుంటారో అని ఇప్పుడు ఒక భయం వాళ్ళ మైండ్ సెట్ మీద మన డెసిషన్స్ అనేవి ఆధారపడిపోతున్నాయి. నిజానికి ఎవ్వరికి మన మీద అంత ఇంట్రెస్ట్ ఉండదు. ఎవరి పనుల్లో, ఎవరి ప్రాబ్లమ్స్‌తో వాళ్ళు బిజీగా ఉంటారు. మనం ఏం చేసినా వాళ్ళు మన గురించి మహా అయితే ఓ 2 నిమిషాలు మాట్లాడుకుంటారు. మూడో నిమిషానికి వేరే టాపిక్. కానీ మన మనసు మాత్రం దాన్నే ఒక 1000 సార్లు రీప్లే చేసుకుంటూ ఉంటది. ఎవ్వరూ వాళ్ళ జీవితాన్ని నీ కోసం జీవించరు. మరి అలాంటప్పుడు వాళ్ళ ఒపీనియన్స్ కోసం నీ జీవితాన్ని ఎందుకు వృధా చేసుకోవాలి? నీ సక్సెస్ నుంచి వచ్చే సంతోషమైన, ఫెయిల్యూర్ నుంచి వచ్చే బాధ అయినా మొత్తం నీదే. ఇందులో ఎవ్వరికీ సంబంధం ఉండదు. ఇలాంటి పరిస్థితిని అధిగమించి సక్సెస్ సాధించాలంటే ముఖ్యంగా ఈ 3 విషయాల్ని ప్రాక్టీస్ చేయండి. మొదటిది అబ్జర్వ్ ద ఫియర్. భయం ఉన్న చోట లెన్సేస్ చూడాలి. పబ్లిక్‌గా మాట్లాడాలంటే భయమా? కొత్తగా మీరు అనుకున్న బిజినెస్ స్టార్ట్ చేయాలంటే భయమా? ఎవరికన్నా నో చెప్పాలంటే భయమా? దీని మీద బాగా ఫోకస్ చేయండి. ఆ పని చేయాలంటే ఉన్న భయమా? లేదా దాని నుంచి వచ్చే ఫలితమా? మీకేది ముఖ్యం? ఈ విషయాన్ని గట్టిగా మీ మనసులో అనుకుంటే ఏం చేయాలో మీకే తెలుస్తుంది. రెండోది యాక్సెప్ట్ ద ఇంపర్ఫెక్షన్. పరిపూర్ణత కోసం ఆగిపోవద్దు. ఏ పని చేయాలన్నా ఫస్ట్ స్టెప్ నుంచే పర్ఫెక్ట్‌గా ఉండాలి అనే ఆలోచనని ఫస్ట్ తీసేయండి. బ్యాడ్ ఫస్ట్, బెటర్ నెక్స్ట్, బెస్ట్ లేటర్. ఇంపర్ఫెక్షన్‌ని యాక్సెప్ట్ చేయగలిగితేనే మనం ఏదైనా స్టార్ట్ చేయగలం. థర్డ్ వన్, డూ ఇట్ ఎనీవే. భయం ఉన్నా ప్రారంభిస్తే ఆటోమేటిక్‌గా భయం తగ్గుతుంది. ఒక్కసారి యాక్షన్‌లోకి దిగి చూడండి, కాన్ఫిడెన్స్ ఆటోమేటిక్‌గా వస్తుంది. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఎవరి కథలో వాళ్ళే హీరో. మిగతా వాళ్ళంతా ఆడియన్స్. హీరో ఎప్పుడూ కూడా ఆడియన్స్ రియాక్షన్స్ కోసం ఆలోచించడు. నువ్వు ఆలోచించాల్సింది, నిన్ను నువ్వు మార్చుకోవాల్సింది నిన్నటి నిన్ను చూసి. డిసైడ్ అయిపో, యాక్షన్ తీసుకో, లైఫ్ చేంజ్ అవుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి, మీ ఒపీనియన్‌ని కిందన కమెంట్ చేయండి. అలాగే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మళ్ళీ కలుద్దాం.